మరి చాలా క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. దయచేసి శ్రద్ధగా వినాలని మనవి. మరి మీ పరిచయస్తులకు, స్నేహితులకు అవకాశం ఉన్న మేరకు ఈ కార్యక్రమంలోనికి వారిని కూడా మీరు నడిపించండి. దేవుని వాక్యం మనందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించగలదు. మనుషుల మాటలు, సంభాషణలు, మనుషుల స్నేహ బాంధవ్యాలు ఏవి కూడా దేవుని మార్గంలో మనం నడిపించు. కాలయాపన వేరు, కాలాన్ని వాడుకొని దేవుని మార్గంలో నడవడం వేరు. మనుషులు చాలా మందికి కాలయాపన చేయడం ఇష్టం. కాలాన్ని వాడుకొని దేవునితో నడిచి న్యాయపీఠం ముందు బహుమానం పొందుదామనే తెలివి అత్యధిక శాతం క్రైస్తవులకు లేదు. కాబట్టి కాలాన్ని వాడుకొని న్యాయపీఠం ముందు ఉన్నత బహుమానాలు పొందుకొని యుగయుగాలు దేవుని రాజ్యంలో సన్మాన పాత్రులుగా మనం ఉండాలి. దాని కొరకు మనకి ఇవ్వబడిన కాలాన్ని మనం వాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కాలాన్ని వ్యర్థం చేసుకొని రిక్త హస్తాలతో, అంటే ఖాళీ చేతులతో ప్రభు ముందు నిలబడి బహుమానం లేక చాలా ఘోరమైనటువంటి అవమానానికి గురవుతారు. కనుక ఇది చాలా ప్రాముఖ్యం. డబ్బుల కంటే అన్నిటికంటే ముఖ్యం సమయం. చాలా ముఖ్యం. దినాలు, నెలలు, సంవత్సరాలు మన జీవితంలో ఎలా గడుస్తున్నాయి అనేది మనం కొలత వేసుకోవాలి. మన జేబులో డబ్బులు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుంది అనే ఒక ఆలోచన, అవగాహన మనకు ఉంటుంది. అలాగే సమయాన్ని కూడా మనం ఒక కొలత పెట్టుకోవాలి. ఎలా ఖర్చు అవుతుంది, దేని కొరకు ఖర్చు అవుతుంది అనే ఒక లెక్క పత్రాలు మన దగ్గర ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించి దేవుని రాజ్యంలో ఉన్నత బహుమానాలు సంపాదించుకోవడానికి ఇంకా ఆయుష్ ఇచ్చాడు. మంచి భోజనం చేసి విలాసవంతమైన జీవితం, సుఖవంతమైన జీవితం గడిపేసాం, కాలం గడిచింది అనుకుంటే పర్వాలేదు, రెండో రాకళ్ళు ఎత్తబడతారు, కానీ బహుమానం అనేది ఉండదు. యుగయుగాలు బాధపడాలి. గనక మరి తప్పకుండా ఈ మనకి ఇవ్వబడిన సమయాన్ని వాడుకొని దేవుని మార్గంలో నడవాలి అనే ఆశ మనకుంటే దేవుని వాక్యానికి దూరంగా ఉండొద్దు. ఏ విశ్వాసులైనా దేవుని వాక్యానికి దూరంగా ఉంటే వాళ్ళను మీరు మేలుకొల్పాలి. మన వాక్యానికి దూరంగా ఉండకూడదు. వాక్యానికి దూరంగా ఉంటున్న విశ్వాసులను కూడా మన వంతు సహాయంగా వాళ్ళను మేలుకొల్పాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మనుషులు తెలియలేదు, విశ్వాసులు కూడా తెలియలేదు. నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారని ఓషేయ గ్రంథంలో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు. విశ్వాసులైనంత మాత్రాన తెలివి పరులని కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులు కూడా మేలుకొల్పుదాం, దేవుని వాక్యం దగ్గర నడిపిద్దాం. తర్వాత వాళ్ళ ఇష్టం, తమ జీవితాలను వాక్యానుసారం కట్టుకుంటారో లేక అలాగే కాలంలో ముందుకెళ్ళి అవమానం పడతారో వాళ్ళ ఇష్టం. మనమైతే దేవుని వాక్యాన్ని పరిచయం చేద్దాం. ఈ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా చాలా ఆసక్తి పరులు, యథార్థవంతులు, దేవుని వాక్య ప్రేమికులు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే అనేకులు దేవుని వాక్యం దగ్గరికి రావడానికి కూడా మీ వంతు సహాయం మీరు అందించాలని దేవుని పక్షంగా మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచిది. చాలా క్లుప్తంగా కొద్ది నిమిషాలే, ఒక 5 నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకొని ఆఖరి ఆశీర్వాదం ఇస్తాను. దేవుని స్తోత్రం.
దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి చాలా క్లుప్తమైనటువంటి దైవ సందేశం కొరకు మత్తయి సువార్త దయచేసి 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచారు. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిని ఆశ్రయించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని మా వినికి దీవించి ఆశ్రయించి, అల్పుడు అయోగ్యుడు ఏమీ చేతగాని బలహీనుడైన నీ దాసుని నీ పరిశుద్ధ రక్తము చేత బాగుగా కడిగి నీ చేతి నెడలో కప్పి ఉంచి నీ దాసుని ఇప్పుడు ఈ మాటలు ఉంచి నాతో మాట్లాడు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో పరమదేవుడు, పరమ తండ్రి, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు భూమి మీదకు పంపబడినటువంటి నజరేయుడైన యేసును గూర్చినటువంటి సాక్ష్యం ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి. ప్రియదేవుని బిడలారా, ఇది దేవుడు పలికాడు. ఆ విషయాన్ని ఇక్కడ భక్తుడు ఇక్కడ ప్రస్తావించి రాస్తున్నాడు. యెషయా ద్వారా ఈ ప్రవచనం పలకబడింది. దాన్ని ఇక్కడ మరలా పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏంటి విషయం అనంటే, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు అన్నాడు. ఇది దేవుని యొక్క మాట. నా ప్రాణమునకు ఇష్టుడైనటువంటి ప్రియుడు, ఇది చాలా కీలకము. దేవునికి ఇష్టుడట. యేసు ప్రభు వారు దేవునికి ఇష్టుడు. అయితే ఇష్టుడైతే ఏం చేస్తావు అని అంటే, అతని మీద నా ఆత్మను ఉంచేదును అన్నాడు. బాగా వినాలి ఈ ప్రసంగాన్ని. దేవునికి ఎవరైనా నచ్చితే ఆయన ఏం చేస్తాడు? ఒక కిరీటం పెడతాడా? ఒక సింహాసనం ఇస్తాడా? కోట్ల రూపాయలు డబ్బిస్తాడా? లేక వెలగల రాళ్ళు, వజ్రాలు, కారు, మేడ మీద అన్ని ఇస్తాడా? దేవునికి ఒకడు నచ్చితే దేవుడు ఏమిస్తాడు అంటే, ఇక్కడ చెబుతున్నాడు, ఇతడు నాకు ఇష్టుడు గనుక ఇతని మీద నా ఆత్మను ఉంచెదను అన్నాడు. ఇది మనం ఆలోచించాలి. దేవునికి మనం నచ్చితే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన కావలసింది, యేసు ప్రభు కావలసింది వజ్రాలు వద్దు, వైడూర్యాలు వద్దు, కారు మేడ మిద్దెలు వద్దు, రాజరికం వద్దు. లోకంలోనికి వచ్చిన యేసు, నరావతారం ఎత్తిన యేసు, దేవత్వాన్ని విడిచినటువంటి యేసుకు ఈ లోకములో కావలసింది ఏంటి అంటే, దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లోకంలో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా జీవించాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన కార్యకలాపాలు చేశాడు, దెయ్యములను వెళ్ళగొట్టాడు. దయచేసి అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా అన్నాడు. అంటే యేసు ప్రభు వారు దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. దేవుని ఆత్మ వలన సూచక్రియలు చేస్తున్నాడు. దేవుని ఆత్మ వలన ఆయన ఈ లోకంలో సైతానును జయించగలుగుతున్నాడు. చాలా
ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు వినాలి జాగ్రత్తగా. నరావతారం ఎత్తిన యేసుకు తండ్రి అయిన దేవుడు కోట్ల ధనం ఇచ్చినా వ్యర్థమే, అధికారం ఇచ్చినా వ్యర్థమే, ఎలాంటి అవకాశాలు ఇచ్చినా, ఎలాంటి సౌకర్యవంతమైన జీవితం ఇచ్చినా యేసు ప్రభువు వారు తాను ఈ లోకంలోకి వచ్చిన పనిని నెరవేర్చలేడు, సాధ్యమే కాదు. కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే తండ్రి చిత్తం నెరవేర్చగలడా? ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు? ఆ పని జరిగించగలడా? జరిగించలేడు. కాబట్టి ఇతడు దేవునికి ఇష్టడు గనక దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మనిచ్చాడు గనక యేసు ప్రభువు వారు ఏ కార్యక్రమం చేసినా సరే దేవుని ఆత్మ ద్వారానే చేశాడు. దేవుని ఆత్మ ద్వారా దెయ్యాలు వెలుగొట్టాడు, రోగులను ముట్టి స్వస్థపరిచాడు. తర్వాత ఆయనకున్న ప్రధానమైన కార్యాచరణ సువార్త ప్రకటన. ప్రియదేవుని బిడ్డలారా, ఆ సువార్త ప్రకటన కొరకు కూడా కావలసింది ఏంటి చెప్పండి? డబ్బులు కాదు. సువార్త ప్రకటన కొరకు కావలసింది డబ్బులు కాదు. అక్కడ కూడా ఆత్మే. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అన్నాడు. దయ్యాలనేమో ఆత్మ ద్వారా వెళ్ళగొట్టాడు. ఇక్కడ 61వ అధ్యాయం యెషయాలో ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా దీనులకు సువార్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి అంటే సువార్త ప్రకటించడానికి వచ్చాడు, దయ్యములను వెళ్ళగొట్టడానికి వచ్చాడు, రోగులను ముట్టి స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. ఆఖరిగా అతి ప్రాముఖ్యమైన విషయం, ఆయన మరణించి తిరిగి లేవడానికి వచ్చాడు. ఆయన మరణించడానికి దేవుని ఆత్మ సహాయం కావాలి, దయ్యములను వెళ్ళగొట్టడానికి దేవుని ఆత్మ సహాయం కావాలి, తర్వాత సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మాభిషేకం కావాలి. ఆఖరికి ఒక ముక్కలో చెప్పుకుంటే దేవుని చిత్తమంతా తండ్రి చిత్తమంతా నెరవేర్చడానికి ఆయనకు అభిషేకం కావాలి. అయితే ఆ అభిషేకము, ఆ ఆత్మాభిషేకం, ఆ పరిశుద్ధాత్మను తండ్రి ఏ కోణంలో ఇస్తాడు చెప్పండి? తనకిష్టుడు గనుక ఆయన ఇచ్చాడు. అలాగే క్రీస్తును బోలి నడుచుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే యేసును బోలి నడుచుకోవడమే. యేసును బోలి మనం నడుచుకోవాలి. అయితే యేసయ్యకు పరిశుద్ధాత్మాభిషేకం అవసరం అయింది సకల కార్యాలు చేయడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి. ఈరోజు మనకు కూడా దేవుని పరిశుద్ధాత్మ అవసరం ఉన్నది ఎంతైనా. కానీ పరిశుద్ధాత్మను ఎలా పొందుకోగలం? మనల్ని దేవుడు ఎరుగును, మన హృదయం ఎరుగును, మన మనస్సు ఎరుగును. ఆయన పైకి భక్తిగా నటిస్తే సరిపోదు, లోపల హృదయాన్ని ఆయన చూస్తాడు, మనస్సును ఆయన చూస్తాడు. క్రైస్తవ సంఘంలో చాలా మంది హుషారుగా ఉంటారు, రకరకాల కార్యకలాపాలు చేస్తారు, కానీ దేవుని అభిషేకం ఉండదు. ఎందుకయ్యా అభిషేకం ఎందుకు పొందుకోలేదు అంటే ఆ మాటే లేదు, ఆ ఊసే లేదు, ఆ తలంపే లేదు, ఆ ఆశే లేదు. ఆఖరికి దేవుని అభిషేకం పొందుకున్న లక్షణం ఉంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది అంటే దాని మీద దృష్టి లేదు, దాని మీద అసలు ఆశ లేదు. చెబుతున్నాను, క్రైస్తవ సంఘంలో మనం ఎంతగా చెల్లమని అవుతున్నా అసలు దేవుని ఆత్మ నా మీద ఉన్నదా, పరిశుద్ధాత్మ నా మీదకు దిగి వస్తున్నాడా లేదా? ఈ తాళి వేసుకోవాలి సుమా, ఈ కొలత, ఈ దృష్టి మనకు ఉండాలి. పరిశుద్ధాత్మాభిషేకం మనకు రావట్లేదంటే
దేవునికి మనం ఎక్కడో విరోధంగా విభేదిస్తూ ఉన్నాం. సంఘంలో మనం చలామణి అవుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, రకరకాల కార్యకలాపాలు చేస్తున్నాం. కానీ దేవునికి కావలసింది, నీ దగ్గర నుండి కావలసింది ఏదో అతి కీలకమైన విషయాన్ని నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవునికి నచ్చినట్టు నువ్వు చేయలేకపోతున్నావు. మనం చాలా పనులు చేయడం వేరు, దేవునికి నచ్చిన పనులు చేయడం వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది సంఘంలో ఒకటి చెబితే 100 చేస్తారు. 1000 పనులు చేసాము, మేము చేపలు వేసాము, కుర్చీలు వేసాము, రకరకాల కార్యకలాపాలు చేసాం అనే సాక్ష్యం ఇస్తారు. మంచిదే, కానీ దేవునికి నచ్చిన పని, దేవునికి అతి కీలకమైన పని, దేవునికి నీవు నచ్చినట్టు నువ్వు ఏదైనా ఒక కార్యము నువ్వు చేయాలి. ఆ కార్యమే ఆయనను మనం విశ్వసించడం, ఆయనను మనం ప్రేమించడం. ప్రభు మనల్ని ప్రేమించాడు, మనం కూడా ఆయనను ప్రేమించాలి. ప్రభువుకు మన మీద ఒక అనుబంధం ఉన్నది, ఒక ఆప్యాయత ఉన్నది. మన హృదయాంతరంగంలో దేవుని మీద అలాంటి ఎఫెక్షన్ ఉండాలి, అలాంటి హృదయ భావం మనకు ఉండాలి. దేవుడు అంటే ఏదో ఒక విగ్రహం అన్నట్టు అన్యులేమో విగ్రహ రూపమును వాళ్ళు చేసుకొని ఆరాధిస్తారు. చాలా మంది క్రైస్తవులు చేసే పొరపాటు కూడా అది. విగ్రహాన్ని ఒక రూపంగా చేసుకోరు కళ్ళెదురుగుండా. విగ్రహమునకు ఏ లక్షణాలు ఉంటాయో, విగ్రహానికి ఏ పరిధులు ఉంటాయో చాలా మంది క్రైస్తవులు తాము నమ్మిన దేవునికి ఆ పరిధులను ఏర్పాటు చేస్తారు. విగ్రహానికి ఏ లక్షణం ఉన్నదో, విగ్రహానికి ఏ పరిధులు ఉన్నాయో ఆ పరిధులు వీళ్ళు చేస్తారన్నమాట. నువ్వు ఎక్కడ ఉండవయ్యా, నేను దేవుడు అని నమ్మాము అన్ని విషయాలు నువ్వు వినవాలి కావద్దు. ఒక అనియుడు విగ్రహాన్ని ఒక చోట పెట్టి ఏదో వారానికి నెలకు ఒక దండం పెట్టి తర్వాత నా పన్నాది నీ పన్నిది అన్నట్లు వాళ్ళు భౌతిక విగ్రహాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. క్రైస్తవులు చాలా మంది అదృశ్యంగా ఉన్న మనోనేత్రాలు ఎదుట దేవుని ఒక విగ్రహంగా చేస్తారు. అన్నిట్లోనూ వినవాళ్ళు కావద్దు. అంటే ఒక ఎఫెక్షన్ ఉండదు, ఒక ఫీలింగ్ ఉండదు, ఒక భావము దేవుని మీద ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రకమైనటువంటి పరిస్థితి ఎవరైతే తమ దేవుని విషయంలో కలిగి ఉంటారో అలాంటి వాళ్ళ మీద దేవుని కూడా ఎఫెక్షన్ తగ్గిపోతుంది. దేవునిని ప్రేమించాడు, నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఇంకా నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. దేవుని మీద మనం ఎఫెక్షన్ పెంచుకోవాలి, ఫీలింగ్స్ పెంచుకోవాలి, దేవునితో ఒక అనుబంధాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. తప్పకుండా ఆయన తన అభిషేకాన్ని, పరిశుద్ధాత్మను మనకిస్తాడు. పైకి మనం ఎంతగా ఎన్ని రీతిలుగా మన తెల్లబట్టలు వేసుకొని నేను పెద్ద సేవకుడిని, గొప్ప సేవకుడిని, ప్రసంగాలు చేస్తాను. నీకు తెలుసా, చాలా గొప్ప మహాస్టేజీల మీద ప్రసంగాలు చేసే సేవకులకు చాలా మందికి అభిషేకం లేదు. దిస్ ఫ్యాక్ట్, ఇది వాస్తవం. చాలా గట్టిగా మాట్లాడుతారు కానీ అభిషేకం లేకుండా మాట్లాడతారు. ప్రియదేవుని బిడ్డలారా, మన మీద దేవుని అభిషేకం ఉంటే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి, మనం నడవలసిన మార్గం మనకు కనబడుతుంది. లోక స్నేహాన్ని మనం వదులుకోగలుగుతాం, లోకాన్ని మనం అతుక్కోలేము. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే లోకముతో పెనవేసుకుపోతాం. నువ్వు ఎన్నైనా మాట్లాడు, లోకంతో పెనవేసుకుపోతావు. లోక స్నేహము దేవునికి విరోధం అన్నాడు. లోకము నుండి మనల్ని వేరు చేయగలిగేదే పరిశుద్ధాత్మాభిషేకం. అలాంటి శ్రేష్టమైన అభిషేకం మన మీదకి రావాలి అంటే తప్పకుండా మనం దేవునితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. తప్పకుండా దేవునికి నువ్వు నచ్చితే దేవుడు నీ మీద అభిషేకం ఉంచుతాడు. ఆ తర్వాత నువ్వు నడవలసిన మార్గం నువ్వు నడవగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా,
మనమందరం దేవుని అభిషేకం మీద దృష్టి పెడదాం, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు ఈ లోకంలో బ్రతుకుదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిని ఆస్వాదించుగాక. ప్రార్థించాక. స్తోత్రములు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, విన వాక్యం మా అందరి హృదయాల్లో నూరంతలుగా నీరుగట్టి ఫలింపజేయమని కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం మనకే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ జయం కలుగు. ఆమేన్. అందరికీ వందనాలు.